చూడండి, ఒక సాధారణమైనటువంటి మనం మనుషుల మానవులు మనం మన పిల్లల్ని అంతగా ప్రేమిస్తాం. ఒక చిన్న సాధారణమైనటువంటి శరీరం, భౌతిక శరీరం మనకు తెలుసు. ఈ శరీరం ఏదో ఒకరోజు వదలాల్సింది అని చెప్పేసి, అయినప్పటికీ కూడా మనం ఎంతో అటాచ్డ్గా ఉండి దాని పట్ల ఎంతో ఆసక్తిని పెంచుకుంటాం. మరి అలాంటప్పుడు ఒక శాశ్వతమైన శరీరం భగవంతుడికి ఒక చిన్న పిల్లవాడంటే అది ఎవరైనా కానివ్వండి ఎంతో ఆప్యాయతో అందరూ ప్రేమిస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిజ్ ఓన్ చైల్డ్. మరి అలాంటప్పుడు కెన్ యూ ఇమాజిన్ ద సుప్రీం లార్డ్ బికమ్స్ ఎ చైల్డ్. దేవాదేవుడు స్వయంగా ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాడు అయ్యాడనుకోండి, ఎంతగా ప్రేమిస్తారు తన తల్లిదండ్రులు. సో ఈరోజు కొన్ని విషయాలు శ్రీమద్ భాగవతం నుండి చర్చించుకుందాం. సహజంగా అయితే ప్రతి వ్యక్తి కూడా, మనందరం కూడా ఈ ప్రపంచంలో శాశ్వతతను ప్రయత్నిస్తుంటాం. ఎవరు కూడా అద్దె ఇంట్లో ఉండాలని చెప్పేసి అనుకోరు. ఎందుకు అనుకోరండి? వై నోబడీ వాంట్స్ టు లివ్ ఇన్ ఏ రెంటెడ్ ప్లేస్? ఎందుకు? వై డూ ద వాంట్? ఎందుకండి? వై, వాట్ ఇస్ ద రీజన్? ఎప్పుడో ఒకసారి ఖాళీ చేసుకోవాలి కాబట్టి వీ వాంట్ టు హ్యావ్ సంథింగ్ పర్మనెంట్. కాబట్టి వాళ్ళు పర్మనెంట్ దానికి శాశ్వతం కోసం వెతుకుతూ ఉంటారు. అలాగే రిలేషన్షిప్స్, ఎప్పటికీ మా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ రిలేషన్షిప్స్ కోసం కూడా వెతుకుతూ ఉంటారు. నిజానికి ఏదైతే నిగూఢంగా ఉన్నటువంటి ఆత్మ ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా ఆ శాశ్వతం కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ నేను రాంగ్ ప్లేస్, అదొకటి తప్పు విధాలుగా, తప్పు దోవలో, తర్వాత సరైన ప్రదేశంలో వెతకట్లేదు. కాబట్టి దట్ ఇస్ ద రీజన్ దే నాట్ గెటింగ్ దట్ హ్యాపీనెస్. అందుకోసం చెప్పేసి భగవద్గీతలో, తర్వాత శ్రీమద్ భాగవతంలో ఆ శాశ్వతత్వం ఏంటి అనేది మనకు ఆచార్యులు వర్ణిస్తున్నారు. తర్వాత భగవంతుడు స్వయంగా మనకు చూపిస్తున్నారు. తను స్వయంగా వచ్చేసి ఇది శాశ్వతత్వం అంటే ఈ రకమైన యాక్టివిటీస్ ఉంటాయి, ఈ రకమైన కార్యాలు ఉంటాయి వైకుంఠంలో అని చెప్పేసి మనకు చూపిస్తున్నారు స్వయంగా. భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం బృందావనంలో మథురాలో అవతరించారు. దేవకి పుత్రుడిగా, దేవకి వసుదేవుడి పుత్రుడిగా. ఎలాంటి పరిస్థితుల్లో అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో. బహుశా చాలామంది వినే ఉంటారు, చాలామంది ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ చూస్తుంటారు. కానీ ఆచార్యులు వర్ణించేటువంటి ఏదైతే వర్ణన ఉందో చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీమద్ భాగవతంలో ఒక్కొక్క ఆచార్య ఒక్కొక్క రకంగా ఎంతో చక్కగా వర్ణిస్తారు. మొదటగా ఎప్పుడైతే ఒకసారి ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. కంసుడు మొత్తం ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నాడు. ఎప్పుడైతే మనకి తీవ్రమైనటువంటి బాధ, దుఃఖం కలగందే ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ఆశ్రమం, ఉన్నతమైనటువంటి ఆశ్రమం తీసుకో. అలాగే భూదేవి కూడా ఎంతో దుఃఖం కలిగినప్పుడు అప్పుడు మాత్రమే తను ఆ ఆశ్రయం తీసుకుంది. సో భగవంతుడు ఆశ్రయం తీసుకున్నప్పుడు సరే అని చెప్పేసి నీ యొక్క దుఃఖాన్ని తీరుస్తానని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత భగవంతుడు ఎప్పుడైతే కృష్ణుడి రూపంలో వస్తాను అన్నప్పుడు దానికంటే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. దేవికి వసుదేవులు స్వయంగా అప్పుడే వివాహం జరిగి వెళ్తూ ఉన్నారు. తను సారథిగా ఎవరున్నారు అంటే కంసుడు, స్వయాన తన అన్నగారు. కానీ చూడండి, ఒక్కోసారి కంసుడికి అంత ప్రేమ లేకపోయినప్పుడు కూడా చూపించడానికి తను పూర్తిగా చక్రవర్తి అయినప్పటికీ కూడా ఒక రథసారథిగా నేను చేస్తున్నాను అని చెప్పేసి చూపించుకోవడానికి వెళ్తూ ఉన్నాడు. సమ్టైమ్స్ కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్
చేస్తుంటారు కొంతమంది. దేనికోసం అంటే జస్ట్ షో ఆఫ్. చూడండి, ఈ మధ్యకాలంలో బికాజ్ ఆఫ్ ద సెల్ ఫోన్స్ ఉండడం గురించి తప్పు లేదు, కానీ రావడం వలన గుళ్ళోకి వచ్చిన తర్వాత కూడా భగవంతుని దర్శనం కంటే వాళ్ళ దర్శనం, భగవంతుడికి దర్శనం చేసుకోవడం కంటే వాళ్ళ దర్శనం భగవంతుడికి కూడా చాలా ఎక్కువైపోయింది. నిజంగా వెల్కమ్ అండ్ టేక్ ద పిక్చర్ విత్ గాడ్. భగవంతుడితో తీసుకోవడం నష్టం లేదు, కానీ దర్శనం అనేది దానం. అలాగే కంసుడు కూడా అలాంటి టైప్. హీ వాంటెడ్ టు షో ఆఫ్. తను ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. అలా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక దివ్యవాణి అనేది వినిపిస్తుంది, ఆకాశవాణి. ఏమిటి అంటే, నువ్వు ఒక మూర్ఖుడివి, మీ యొక్క ఎవరినైతే తీసుకువెళ్తున్నావో సత్కారాలతో దేవికి ఈ సోదరి, తన యొక్క ఎనిమిదవ పుత్రుడు నేను సంహరించబోతున్నాడు, కాబట్టి తనని రక్షిస్తాడని చెప్పేసి అనుకోకు అని చెప్పేసి తను అంటారు. వెంటనే అప్పటి వరకు ఎంతో ప్రేమగా నటిస్తున్నటువంటి కంసుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి తన జుట్టు పట్టి ఖడ్గం తీసి చంపడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది రాక్షస స్వభావం. కొన్నిసార్లు ఒక వ్యక్తి ఎంత మంచిగా కనిపించినప్పుడు కూడా ఆ వ్యక్తి స్వభావం ఎప్పుడు తెలుస్తుందంటే, ఎప్పుడైతే తను డిఫికల్టీస్లో పెట్టబడ్డాడో అప్పుడు తెలుస్తుంది. తను వెంటనే ఆ రాక్షస ప్రవృత్తి అనేది బయటికి రావడం జరిగింది. దాని తర్వాత వసుదేవుడు ఎంతో చాకచక్యంతో తెలివిగా మేనేజ్ చేస్తాడు. ఒక్కోసారి ఏమిటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలియకుండా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో. ఆ పరిస్థితి ఎలాంటిదంటే హౌ టు హ్యాండిల్ అని చెప్పేసి తను ఆలోచిస్తుంటాడు. ఆ సమయంలో మొదటగా తను అనుకుంటాడు, వచ్చేది ఏదో శిశువు కాబట్టి అది ఎంతకీ సంతానం కలుగుతుందో లేదో కూడా తెలియదు. ఇట్ ఈజ్ డౌట్ఫుల్. ఒకవేళ వచ్చినప్పుడు కూడా అది 8వ శిశువు వస్తారో ఇంకొక శిశువు వస్తారో తెలియదు. అలా అయినప్పటికీ కూడా ప్రాఫెసీ చెప్పినట్టుగా అది తను కంసుని సంహరించవచ్చు, కాబట్టి మనకు దిగులు లేదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి దేవకి రక్షించడమే ప్రధాన అంశం అని చెప్పేసి తను ఏం చేస్తాడంటే ఒక వాగ్దానం చేస్తాడు. ఏమిటంటే, కంస, నేను నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను. 8వ శిశువు కదా, నేను వచ్చిన ప్రతి శిశువుని నీకు ఇస్తాను అని చెప్పేసి తను ఒక వాగ్దానం ఇస్తాడు. వాగ్దానం చేసిన తర్వాత తను ఏమంటారంటే, ఇంకొక స్నేహితుడు, కొన్నిసార్లు మనకి ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉంది, చెడు ఉంది మనలో. కానీ కొన్నిసార్లు మనలో చెడు బయటకు వస్తుంది, కొన్నిసార్లు మనలో మంచి పైకి వస్తుంది. ఎలా వస్తుంది ఇది అంటే, కేవలం మన యొక్క చుట్టుపక్కల ఉన్న సాంగత్యం ద్వారా. మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో దాన్ని బట్టి ఆ లక్షణాలన్నీ బయటకు వచ్చేస్తాం. ఆ కారణంగా కంసుడు ఎంత నికృష్టుడో, ఎంత దుర్మార్గుడో, అంతకంటే దుర్మార్గుడు తన యొక్క అసోసియేట్స్, తనతో పాటు ఉన్నటువంటి స్నేహితులు. ఎవరు వాళ్ళ స్నేహితులు? పూతన, బకాసుర అందరూ అసురులే. ఈ వత్స వీళ్ళందరూ కూడా, కేశి వీళ్ళందరూ కూడా రాక్షసులే. కాబట్టి వాళ్ళ సలహాలు కూడా అలాగే ఉంటాయి. ఒక స్నేహితుడు ఏం చేశాడంటే, నిజానికి నువ్వు అర్థం చేసుకోవాలంటే కంస, ఎప్పుడు 8వ శిశువు వస్తున్నాడో తెలుసా నీకు అని అంటాడు. ఒక పుష్పాన్ని తీసేసి చూపిస్తాడు. దీనికి ఎన్ని పెటల్స్ ఉన్నాయి, దీనికి ఎన్ని రేఖలు ఉన్నాయి అని అడుగుతాడు. వెంటనే 1, 2, 3 అని కౌంట్ చేసేసి 8 ఉన్నాయి. ఈ 8 పెటల్స్లో మీరు ఎక్కడి నుండి కౌంట్ చేస్తున్నారు చెప్పండి అంటారు. ఇక్కడ నుండి కౌంట్ చేస్తున్నాను. సరే, నేను ఇక్కడ నుండి తీసుకున్నట్లయితే మరి
నీకు 8వది ఎక్కడికి వస్తుంది అని అంటాడు, ఇక్కడికి వస్తుంది. కాబట్టి మీరు ఒక చోట తీసుకుంటే ఇంకో చోటకి వస్తుంది. కాబట్టి ఈ కృష్ణుడు కొంచెం తెలివైనవాడు, విష్ణు తెలివైనవాడు, ఎప్పుడైనా రావచ్చు. ఎనీ టైమ్ హీ మే టేక్ పార్ట్. కాబట్టి బెటర్ నాట్ టు టేక్ ఎ ఛాన్స్ అని అంటారు. సో ఎందుకైనా మంచిది ప్రతి శిశువుని కూడా చంపడం అనేది ఉత్తమమైంది అని చెప్పేసి అంటారు. సో తనకి ఇంకా ఆల్రెడీ ముందే కాస్త రాక్షసత్వం ఇదని చెప్పిన తర్వాత ఇంకాస్త పెరిగిపోతుంది. అందుకే ప్రతి శిష్యుని కూడా సంహరించడం ప్రారంభిస్తాడు. దేవకి వసుదేవుని ఇద్దరిని జైల్లో ఉంచుతారు. ఉంచిన తర్వాత తనకి ప్రతిసారి కూడా శిశు కలిగినప్పుడు వెంటనే అక్కడ భటులు ఉంటారు, తెలియపరుస్తారు, వచ్చేసి జైలు గోడలను కొట్టేస్తారు. ఇప్పటికి కూడా మీరు మధురాలో చూడవచ్చు. ఆ జైలు అనేది ఇప్పటికి కూడా ఉన్నది. నిజానికి అక్కడ రెండు కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ ఒక పెద్ద మసీదు ఉంటుంది, ఇదే నిజమైన జైలు అంటారు, కానీ అది కాదు, ఆచార్యులు వర్ణించింది జైలు చూపిస్తారు. దట్ ఈజ్ ఒరిజినల్ వన్. అలాగే బృందావనంలో తను చేసిన ప్రతి లీల కూడా ఆ ప్రదేశం ఇప్పటికే ఉన్నాయి, దట్ ఎగ్జిస్టింగ్. సో మీరు చూసినట్లయితే యూ కెన్ ఫీల్ దట్. ఎస్పెషల్లీ బృందావనంలో ఏమీ తెలియకుండా అలా వెళ్ళినప్పుడు కూడా యూ కెన్ ఫీల్ దట్. మాకే కాదు, వెన్ ఐ వెంట్ ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ చూడడానికి పెద్దగా ఏదో పార్క్స్, గార్డెన్స్ లేదంటే ఏవో అలాంటివన్నీ గొప్పగా కనిపించవు. కానీ యూ కెన్ ఫీల్ దట్ కాన్షియస్నెస్ అనేది అద్భుతంగా ఉంటుంది. రెండవది, మనకు సాధారణ ఇంకా భక్తిలో రాని వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినప్పుడు కూడా యూ కుడ్ ఫీల్ దట్ ఆ కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్య, కృష్ణ భావన. ఎందుకంటే భగవంతుడు లీల చేసిన ప్రదేశం కాబట్టి. దాని తర్వాత కంసుడు ఒకరి తర్వాత ఒకరిని సంహరిస్తుంటాడు. వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఒకసారి 7వ శిశువుకి వచ్చేసరికి అకస్మాత్తుగా తనకు దేవికి గర్భస్రావం జరిగినట్టుగా తనకు అనిపిస్తుంది. నిజానికి రోహిణి దేవి వసుదేవుడి యొక్క భార్య. వసుదేవుడికి ఒక 13 మంది భార్యలు ఉంటారు, క్వీన్స్ ఉంటారు. వాళ్ళలో రోహిణి కూడా ఒక భార్య. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ బంధించబడ్డారో వసుదేవుడు కొంచెం సందేహం కలుగుతుంది. ఎందుకని మంచిది, రోహిణిని మా సోదరుడు అయినటువంటి నందమహారాజ్ దగ్గరికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి ఏదో ఒక రకంగా తనకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తిని పిలిచేసి ఒక గుర్రాన్ని తెప్పిస్తాడు. సీక్రెట్గా తెప్పించేసి దాని మీద వెళ్ళిపోమని చెప్పేసి రోహిణి మాతని చెప్పేస్తాడు. రోహిణి మాత వెళ్ళిపోతుంది బృందావనానికి ఒకరోజు తెలియకుండా. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఈ యొక్క బలరాముడు ట్రాన్స్ఫర్ అవుతాడు తన యొక్క గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత 8వ శిశువు, ఆ 7వ శిశువు గర్భస్రావం జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తారు. 8వ శిశువు వచ్చేసి కృష్ణుడు జన్మించాడు. జన్మించిన తర్వాత ఆ రోజు రాత్రి అది కూడా ఇలాగే చీకటిగా ఉంటుంది. తర్వాత ఆ అష్టమి రోజు చీకటిగా ఉంటుంది. తర్వాత జైల్లో జన్మిస్తారు. దాని తర్వాత జన్మించిన తర్వాత కూడా తను వెంటనే ఎలా జన్మిస్తాడు అంటే ఎన్నో ఆభరణాలతో ధరించి మంచి వైజయంతిమాల, శ్రీవత్సంకం అన్నిటితో నారాయణ రూపంలో కనిపిస్తాడు. కనిపించిన వెంటనే దేవకి ఉంటుంది, నా యొక్క పుత్రుణ్ణి ఇలా చూసినట్లయితే కంసుడు సంహరిస్తాడు. నిన్ను రక్షించుకోవాలి అంటే ఈ రూపంలో కాదు, నిన్ను దాచుకోవాలి అని అంటుంది. వెంటనే దేవికి అది చెప్పిన వెంటనే మీరు సందేహపడకూడదు, కంసుని నేను సంహరిస్తాను అని చెప్పిన తర్వాత, లేదు నా యొక్క పుత్రుడిగా నేను శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది, యూ బికమ్ మై చైల్డ్ అంటే వెంటనే తను ఒక చిన్న శిశువుగా మారిపోతాడు. తను షడ్భుజాకారం నుండి కేవలం ద్విభుజాకారంలోకి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత
కంసుడికి తెలియకుండానే ఈలోగా వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోతాయి. రెండవది, గేట్లు కూడా ఓపెన్ అయిపోతాయి. యోగమాయ శక్తి చేత అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ ఎవరైతే ఉంటారో సెక్యూరిటీ, వాళ్ళందరూ కూడా నిద్రపోతారు. ఆచార్యులు వర్ణించేది బృందావన మధురలో ఆ సమయంలో వీధిలో ఉన్నటువంటి కుక్కలు కూడా దే గోడుస్తాయి, ఈవెన్ ద డాగ్స్. ఎప్పుడైతే ఆ రకంగా ప్రయాణం చేస్తుంటే విపరీతమైన వర్షం అలా కురుస్తూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈరోజు వర్షం పడలేదు. అదే నేను కాస్త భయపడుతూ ఉన్నాను, ఎలా జరుగుతుందో ఉంటుందని చెప్పేసి. సమ్ ఆఫ్ కృష్ణాస్ గ్రేస్ నథింగ్ హ్యాపెన్. ఒకవేళ అలా అయినట్లయితే మీరు రోడ్డు మీద అలా వెళ్ళిపోయేవారు. సో ఫర్ బై కృష్ణాస్ నథింగ్ హ్యాపెన్. ఎవ్రీ టైం జరుగుతూ ఉంటుంది, బట్ ఈసారి అవ్వలేదు. తనకి అలా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. వసుదేవుడికి ఏం చేయాలో తెలియదు. తను ఏం చేస్తాడంటే తనకి హృదయానికి అత్తుకొని తీసుకుని వెళ్తుంటాడు. తీసుకుని వెళ్తున్నప్పుడు మథురాకి బృందావనకి మధ్యలో యమునా నది ఉంటుంది. యమునా నది ఉన్నప్పుడు ఎలా ఈ యమునాని క్రాస్ చేయాలని చెప్పేసి అనుకుంటుంటారు. క్రాస్ చేస్తున్నప్పుడు ఎలాగోలా క్రాస్ చేస్తూ ఉంటారు. యమున ఇక్క ఉప్పొంగిపోతుంటుంది. అలలు వచ్చేసి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసి తాకుతూ ఉంటాయి. తనకు భయం వేస్తుంది, ఏం జరుగుతుందో చిన్న పిల్లవాడికి ఎంతటి విపరీతమైన వర్షంలో అని చెప్పేసి తను అనుకుంటుంటారు. ఆ సమయంలో ఈ అలలు ఒకదాని తర్వాత జరుగుతుంటే అకస్మాత్తుగా తన చేతిలో నుండి తీసి నెత్తిని పెట్టుకొని అలా వెళ్తుంటారు. ఎందుకంటే నేను తరిసినా నేను మునిగిపోయినా పర్వాలేదు, కానీ నా పిల్లవాడు మునగకూడదు అని చెప్పేసి తను ఇంకా తలపైన పెట్టుకుంటాడు. తలపైన పెట్టుకున్నప్పుడు వెళ్తుంటాడు. అకస్మాత్తుగా స్లిప్ అయిపోయి ఈ నీళ్ళలో పడిపోతాడు. నీళ్ళలో పడిపోయినప్పుడు తను తనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎన్నో సంవత్సరాలుగా తను ఆలోచిస్తూ తన గురించి తపస్సు చేస్తూ ఇప్పుడు కలిగిన తర్వాత ఇప్పుడు నీళ్ళలో పడిపోయాడని చెప్పేసి ఎంతో దుఃఖంతో ఆ సపరేషన్ అనేది బాధపడుతున్నాడు. ఆ సపరేషన్ తట్టుకోలేక ఎంతో వెలువెల్లాడిపోతున్నాడు. ఆ సమయంలో తన పైకి వస్తాడు కృష్ణుడు. అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే ఆచార్యులు వర్ణించేది యమునాదేవి కూడా గొప్ప భక్తురాలు కాబట్టి తను కూడా అనుకుంటుంది ఏమిటంటే ఏదో రకంగా నేను కూడా భగవంతుడి యొక్క పాదాభిషేకం చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు పూర్తిగా అభిషేకం చేశాను అని చెప్పేసి అప్పుడు చేసిన తర్వాత తను వెలికి తీస్తుంది. అదే కాకుండా ఇంకొక వర్ణన ఆచార్యులు వర్ణించేది ఏంటంటే ఎప్పుడైతే రాముడుగా ఉన్నప్పుడు సముద్రుడు 3 రోజులుగా వెయిట్ చేయించాడు. సముద్రుడు ఈ యొక్క రివర్స్ ఈ నదులన్నిటి కూడా ఒక భర్తగా పరిగణిస్తాయి. ఎందుకంటే నదులన్నీ కూడా వెళ్ళేసి సముద్రంలో కలుస్తాయి కాబట్టి. ఆ రోజు ఎంతో కోపించి ఈ యొక్క సముద్రం పైన ఇలా జరిగింది కాబట్టి ఇలా జరగకుండా మీ ముందే శరణాగతి పెడతామని చెప్పేసి తనకి దారినిస్తుంది యమునాదేవి. వెనకాల ఆదిశేషుడు కూడా తనకి నీరు పడకుండా వెనకాల వస్తారు. ఈ రకం కృష్ణుని బృందావనం తీసుకెళ్తారు. బృందావనం తీసుకెళ్ళిన తర్వాత మరి కృష్ణుడు యశోదమాత పుత్రుడా దేవికి పుత్రుడు అనేది కన్ఫ్యూజన్గా ఉందంటారు. కానీ నిజానికి ఆచార్యులు వర్ణించేది కృష్ణుడు 2 ప్లేస్లో ఒకేసారి అవతరించాడు అని చెప్పేసి ఆచార్యులు వర్ణిస్తారు. ఇక్కడ యశోదమాతకి జన్మిస్తారు, తర్వాత దేవికి మాత కూడా జన్మిస్తారట. ఎప్పుడైతే దేవికి నుండి తీసుకెళ్ళినటువంటి కృష్ణుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మార్చి అవుతారు, ఏకమవుతారు అంటారు. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆడ శిష్యులు ఎవరితో ఉంటారు, అది దుర్గాదేవి మహామాయ తీసుకుని వచ్చేసి ఇప్పుడు అప్పటికే యశోదమాత పూర్తిగా నిద్రపోతుంటుంది. ఉదయం నుండి లేబర్ పెయిన్స్తో ఆవిడ కాస్త బాధపడి సాయంత్రం డెలివరీ తర్వాత నిద్రపోతుంటుంది. నిద్రపోయిన తర్వాత ఆ సమయంలో రాత్రి సమయంలో ఎవరు తెలియకుండానే తను తీసుకొని వచ్చేసి వెనక్కి తీసుకొచ్చేసి మళ్ళీ ఆ దేవికి దగ్గర ఉంచుతారు.
దేవకి దగ్గర ఉంచినప్పుడు కంసుకు తెలుస్తుంది ఎనిమిదో శిష్యుడు జన్మించారని. వెంటనే కంసు పరిగెత్తుకుంటూ వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు కత్తి తీస్తాడు. తను తీసి ఆ జై గోడలకు కొట్టే సమయంలోనే దుర్గాదేవి పైకి వెళ్ళిపోతుంది. కంస, మూర్ఖుడు నువ్వు, నేను సంహరించాల్సినటువంటి వ్యక్తి ముందే జన్మించాడు, దిగులు పడకు, నేను కాదు అన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాదు. అది దుర్గాదేవి చెప్పింది కాబట్టి ఇంకా కాస్త గట్టి నమ్మకం ఏర్పడేది. వీళ్ళిద్దరిని కూడా వదిలేస్తాడు. దేవికి తీసుకెళ్ళి వదిలేసిన తర్వాత అక్కడి నుండి వీళ్ళు ఏం చేస్తారంటే, కాస్త ప్లీజ్ బీ సైలెంట్ ఫర్ సమ్ టైం. ఈ దేవికి వసుదేవులు ఇంకా వీళ్ళకి ఈ కాంటాక్ట్ అనేది ఉంటుంది కృష్ణుతో కనీసం 10 years. మొత్తం కూడా కృష్ణుడు పెరిగింది, తన బాల్యలీల అన్నీ కూడా జరిగేది బృందావనంలోనే. ఎందుకంటే ఒక ఆచార్యులు వర్ణిస్తారు, ఒకవేళ కనుక కృష్ణుడే చిన్నప్పటి కనుక దేవతలు చేస్తే వాడు భరించేది కాదు అని చెప్పేసి, తను చేసే అన్ని రకాల తొందర పనులను కూడా యశోదమాత చేయగలిగింది తప్ప దేవకి చేయలేకపోయింది అని చెప్పేసి చెప్తారు. సో బికాస్ ఏమిటి డిఫరెన్స్ అంటే ఓన్లీ ఇంటెన్సిటీ ఆఫ్ డివోషన్. ఆ తీవ్రమైన భక్తి ఏదైతే ఉందో అది ఒక భక్తుడికి ఇంకొక భక్తుడికి వ్యత్యాసం తప్ప, లేదంటే అందరూ భక్తులు వాళ్ళు. దేవికి కావచ్చు, వసుదేవుడు కావచ్చు, తర్వాత నంద మహారాజ్, యశోమాయి, ఎవరైనా. సో ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ వాతావరణం అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇంత కృష్ణుడు ఎప్పుడైతే అవతరించిన తర్వాత కూడా ఆ బృందావనంలో తను చేసే కార్యక్రమాలు కూడా తను చిన్నప్పటి నుండే తనకి మొట్టమొదటి శిక్షణ ఏంటంటే వైశ్యవృత్తి. కాబట్టి నందమహారాజ్ మొట్టమొదటిగా ఆవులు ఇవ్వకుండా దూడలు ఇస్తారు, నువ్వు వెళ్ళి స్నేహితురా అని చెప్పేసి. మరి ఎన్ని గోవులు ఉన్నాయో తెలుసా నందమహారాజ్కి? క్యాన్ సంబడి సే ఎన్ని గోవులు ఉన్నాయంటారు? ఏమైనా గెస్ట్ చేస్తారు? Better not to just keep quiet. I'm just thinking what you people. ఏమైనా చెప్తారండి? ఎవరు చెప్తే వారికి గిఫ్ట్ ఇస్తాను. శ్రీకృష్ణ జన్మాష్టమి గిఫ్ట్ కరెక్ట్గా చెప్పాలి. అది కొత్త వాళ్ళు అయి ఉండాలి, పాత వాళ్ళు అయి ఉండాలి. పాత వాళ్ళు కూడా తెలియదు అనుకోండి, ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు. Any number? 9 lakhs. Somebody said behind? No, మీ పక్కన ఎవరైనా అందించారా అంటున్నాను. నాకేదో డౌట్ somebody doesn't leak. 9 lakhs house. Correct. Thank you. So give me everything. Give him a big hand. హరిలో 9 లక్షల ఆవులు. తర్వాత గిఫ్ట్ తీసుకోండి. 9 lakhs హౌస్. ఈ 9 లక్షల ఆవులు, 9 లక్షల దూడలు, తర్వాత ఇన్ని. కృష్ణుడు ఒక ప్రత్యేకత ఏమంటే, తను ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నాడో మొట్టమొదటిగా ఆ దూడను తీసుకుని వెళ్దాం అనుకున్నప్పుడు, ఈ ఆవును తీసుకుని వెళ్దాం ఉన్నప్పుడు తను యశోదమాత పూర్తిగా అలంకరించేసి పంపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కృష్ణుడు చెప్పులు వేస్తుంది. చెప్పులు వేస్తే తను అంటాడు, నాకు చెప్పులు అక్కర్లేదు అని అంటాడు. లేదు, అడవులో మొత్తం కూడా ముళ్ళు ఉంటాయి, ఎంతో పదునైనటువంటి రాళ్ళు ఉంటాయి, అవన్నీ నీ యొక్క సున్నితమైనటువంటి పాదాలని చీల్చివేస్తాయనంటే తను అంటారు, మరి గోవులు ఉన్నాయి కదా, వాటి యొక్క పరిస్థితి ఏంటి అంటారు. అలా అన్నప్పుడు తను ఈ గోవులన్నీ కూడా వింటాయి.
సో కృష్ణుడు మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు, మాకు ఎలాంటి హాని కలిగించకుండా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తన యొక్క పాదాలకి ఎలాంటి హాని కలిగించకూడదు అని చెప్పేసి ఆ రాత్రికి వెళ్ళేసి బృందావనం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి రాయిని, ప్రతి దాన్ని తన యొక్క ఆ దృఢమైనటువంటి గిట్టెలతో పౌడర్, ఒక జాన్సన్ బేబీ పౌడర్ అంటారు మా కొందరు సన్యాసం మా దాంట్లో, దానికంటే మృదువుగా చేస్తారంట. చేసేసి వెనక్కి వస్తారు. కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏ కార్నర్కి వెళ్ళినప్పుడు కూడా తనకి పాదాలకి ఏమి ఇవ్వకుండా. అందుకే ఒక ప్రత్యేకత ఏంటంటే, మనకి కొన్ని ప్రదేశాల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. తిరుపతికి వెళ్ళారనుకోండి, ప్రత్యేకత ఏమిటి? వాట్ ఇస్ ద స్పెషాలిటీ ఇన్ తిరుపతి? తిరుమల బాలాజీ స్పెషల్ ఏంటి? లడ్డు. ఇఫ్ యు గో టు శ్రీరంగం, వాట్ ఇస్ ద స్పెషాలిటీ? శ్రీరంగం there are so many things are there. Prashadam is there, Pongal Prashadam, sweet Mysore pak, different prashads are there. అదే కాకుండా ఫెస్టివల్స్ స్పెషాలిటీ, ఎవ్రీడే అక్కడ ఒక ఫెస్టివల్ ఉంటుంది. ఇక్కడ బృందావనంలో స్పెషాలిటీ ఏంటో తెలుసా? రజ్ అంటారు. సో వ్రజధామంలో ఉన్నటువంటి మట్టి చాలా ప్రత్యేకమైనది. అక్కడ మీరు వెళ్ళినట్లయితే, చూసినట్లయితే కృష్ణ బలరాములు ఎక్కడైతే కుస్తీ పట్టినటువంటి ప్రదేశం, తర్వాత రమణరీతి అంటారు, వాళ్ళు రమించేటువంటి ప్రదేశం, ఇప్పటికీ నీళ్ళు జరుగుతుంటాయి. ఎంతోమంది ఉన్నతమైన భక్తులు అవన్నీ చూస్తూ ఉంటారు. కానీ మనలాంటి సాధారణ వ్యక్తులు వాటిని చూడలేకపోవచ్చు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మనం బద్ధ స్థితులు, కానీ దే కెన్ సీ. అందుకే ఈ బద్ధత్వం పోగొట్టడానికే భగవంతుడి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చేసి ఏ రకంగా ప్రతి కండిషన్స్లో ప్రతి బద్ధజీవికి ఇలా ఉంటుంది వైకుంఠం అని చూపించడానికి వస్తారు. నిజమైనటువంటి ప్రేమ అనేది ఎలా ఉంటుందని చూపించడానికి రావడం జరుగుతుంది. సో ఈ కారణంగా ఈ యొక్క జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. తర్వాత దీని యొక్క శాశ్వతమైనటువంటి జీవితాన్ని మనం అలవర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క నామాన్ని, ప్రత్యేకించి ఈ కలియుగంలో భగవంతుడి నామం అనేది సులభమైంది, అందరూ చేయగలిగినట్టు. మీరందరూ ఒక్కసారిగా ఏం చేసినప్పుడు కూడా, ఏం చేయకపోయినప్పుడు కూడా మీరు చేయగలిగేది, ప్రతి వయసులో ఉన్నవారు ఏ వయసుతో నిమిత్తం లేకుండా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా చేయగలిగేది భగవంతుడి నామం. మీరందరూ ఒకసారి చెప్పండి మాతో పాటుగా. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. అందరూ కూడా చేతులు ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క నామాన్ని మీకు ఎక్కడైనా జపించవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క యుగంలో ఒక యుగధర్మం ఉంటుంది. సత్యయుగంలో మనకి ధ్యానం ద్వారా, తర్వాత త్రేతాయుగంలో యజ్ఞం ద్వారా, తర్వాత ద్వాపరయుగంలో మనకి అర్చనా పద్ధతి ద్వారా, కలియుగంలో కేవలం హరినామ సంకీర్తన ద్వారా. కాబట్టి ఇది ఒకటే మార్గం. దయచేసి మీరందరూ కూడా ఈ హరినామం చెప్పించండి అట్ ఎనీ టైం. మీరందరూ కూడా ఒక్కసారి నిశ్శబ్దంగా ఉన్నట్లయితే కాసేపు కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందరు సిద్ధంగా ఉన్నారా? కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పమంటారా? గాడి మొదలు కాస్త 2 గాడీల్లో వచ్చారు భక్తులందరూ, కాబట్టి దే ఆర్ ఎక్సైటెడ్. ఇక్కడ మనకి ఒక చీఫ్ గెస్ట్గా శ్రీ నిమ్మకాయ చినరాజప్ప గారు వచ్చేయడం జరిగింది. ఎన్నో రోజులు ఆహ్వానిస్తున్నాం, బట్ సంహౌ హి మేడ్ ఇట్ టుడే. కాబట్టి వారి గురించి చెప్పాలంటే ప్రత్యేకంగా
మనం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ప్రధానంగా వారు ఉదాహరణ స్వభావం, వారి యొక్క భక్తి భగవంతుని పట్ల, వారి యొక్క సేవ భగవంతుని పట్ల, వారు భగవంతుని యొక్క కృప పొందారు కాబట్టి వారికి ఈ సేవ చేసుకునే అవకాశం కల్పించారు భగవంతుని అని చెప్పేసి నేను చెప్పవచ్చు. వన్ ఐ వెంట్ ఫర్ ద ఫస్ట్ టైం, నేను ఎప్పుడైతే మొట్టమొదటిగా వారిని కలిశాను, టు బి ఫ్రాంక్ ఈరోజు చెప్తున్నాను, శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నేను వారిని కలవకముందు అట్లీస్ట్ ఒక 2-3 years నుంచి ప్రయత్నిస్తున్నాను స్థలం కోసం. 3 years నుండి ఎన్నో చోట్ల తిరుగుతూ అందరినీ రాజకీయ వ్యక్తులు పరిచయం చేసుకుంటూ నాకు కొంచెం ప్రదేశం ఇవ్వండి చెప్పేసి వేడుకుంటున్నాను. బట్ నథింగ్ హెస్ హ్యాపెండ్. ఒక వ్యక్తి నన్ను వచ్చి పరిచయం చేశారు. యూ డోంట్ వరీ, ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్తాను, 100% ఇట్ విల్ బి వర్క్అవుట్ అన్నప్పుడు నాకు సర్లే అందరూ ఇలాగే చెప్తుంటారు, కానీ ఈసారి మాత్రం లెట్ మీ ట్రై అని చెప్పేసి ఫైనల్ అని చెప్పేసి రాజప్ప గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు వెళ్ళిన వెంటనే వారు అన్నారు, చూడు ప్లేస్ చూడు అని చెప్పేసి వాళ్ళ సెక్రటరీ చెప్పారు. చెప్పిన తర్వాత నేను అనుకున్నాను అందరూ అలాగే చెప్తుంటారండి, సో నోట్ చేసుకోమని చెప్పేసి అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో తెలియదు అనుకున్నాను. బట్ నెక్స్ట్ డే ఐ గాట్ ఏ కాల్, ప్లేస్ చూపించారు, చూడడం జరిగింది. సో నేను కూడా మా రాజమండ్రి అథారిటీని పిలిపించాను. ఇట్ హెస్ బీన్ ఓకే. తర్వాత వెంటనే వీ స్టార్ట్ కన్స్ట్రక్షన్. సో ఫండ్ రైజ్ చేయడం ఇలా చేయడం స్టార్ట్ చేసింది. సో వారు ఈ రకంగా హెల్ప్ చేశారంటే 100% భగవంతుడి యొక్క కృప వారిపై ఉంటుంది, ఉన్నది కూడా. కాబట్టి సో వారు మళ్ళీ సో వీటిలో రాజకీయాల్లో కంటిన్యూ చేస్తూ వారి యొక్క రాజకీయ జీవితం కానివ్వండి, వారి యొక్క ఫ్యామిలీ జీవితం అన్నీ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి నేను కోరుతూ సో వారిని ఇక్కడికి వచ్చినందుకు కూడా ఎంతో సంతోషిస్తూ ఈ వెల్కమ్ హిమ్ బై సెయింగ్ 3 times హరే కృష్ణ మహామంత్రం. మీరందరూ కూడా వారిని ఆహ్వానిస్తూ 3 సార్లు కూడా గట్టిగా హరే కృష్ణ మంత్రం చెప్తాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. లాస్ట్ అండ్ ఫైనల్ లౌడ్లీ అందరూ గట్టిగా చెప్పాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.